మెదక్ జిల్లాలో కురుస్తున్న వర్షానికి పట్టణ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కాలనీలోని రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లు బురదమయంగా మారాయి. రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కనీసం పాదచారులు సైతం నడవలేని దుస్థితి నెలకొంది. గత 3 ఏళ్ల క్రితం తమకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిందని స్థానికులు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ కాలనీలో రోడ్లను పట్టించుకొని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం వస్తే తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్న పరిస్థితి ఏంటంటే గత 3 సంవత్సరాలు అవుతుంది రూమ్లు వచ్చి ఉన్నా కానీ ప్రతి వానాకాలం వచ్చిందంటే ఇదే పరిస్థితి. ఇప్పటికీ 3 పడ్డా కానీ ప్రతి సంవత్సరము ప్రభుత్వం దృష్టి కలెక్టర్ దగ్గరికి పోతున్నాము, చెప్తున్నాము, ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేరు. రోడ్డు చూస్తే ఈ పరిస్థితి ఉంది. ఇక అసలు పోతే పిల్లలకు ఆటోలలో పోవాలన్న భయమే ఉంది. బైక్ల మీద జారిపడుతుంది. నీళ్ళ సౌకర్యం కూడా లేదు. నీళ్ళు తెచ్చుకుందామన్నా కానీ రూమ్లు ఎందుకు ఇచ్చారో ఏమో భగవంతుడా అని ఇప్పుడు బాధపడుతున్నాం. ఒకటి ఎండాకాలం వచ్చినప్పుడే మంచిగా ఉంటుంది, ఆనకాలం వచ్చినప్పుడు మొత్తం ఆగమైన పరిస్థితి. ఇగో పని కోదామంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి పేదవాళ్ళం ఎట్లా ఉన్నాం చూడు, మా పరిస్థితి చూడు. ఇక్కడ నుంచి అయినా కానీ రోడ్డుని మంచి చేయమని ప్రత్యేకంగా ఆ కలెక్టర్ గారిని కోరుతున్నాం.